చెప్పవలసింది ఏంటంటే అందరికీ పరాభవం పరాభవం అనే శబ్దము ఏదైనా పేరులోన ఏమి పెన్నిధి ఉన్నది అన్నారు, కానీ పేరులోన గలదు పెన్నిధి అంతయు. కాబట్టి పేరులో పెన్నిధి ఉన్నది. అయితే ఏమిటి అంటే ఈ పరాభవం మనం శబ్దం చెప్పేటప్పుడు భవం భవం పరాత్ పరాభవం, ఆ పరాభవం అంటే దోషం లేదు దానికి. కొంచెం దీర్ఘం తీస్తే రా మీద జగత్ పరాత్పరాభవం, పరాత్పర అమ్మవారు, ఆమెకు పుట్టినది మొత్తం జగత్తంతా కూడా మనము. అందువల్ల అక్కడ దోషం లేదు, పరాభవం రాదు. కాబట్టి పరాభవం. అప్పుడు పరాభవం అన్న దోషము పక్కకి వెళ్ళిపోతుంది. ఎవరికి అంటే నేను ఉంటే నేనే ఉండాలి, ఇంకెవరు ఉండొద్దు అనేవాడు ఒకడు ఉన్నాడు ఈ ప్రపంచంలో. అట్లాంటి వాడే ఇంకొకడు ఉన్నాడు, నేను తప్ప ఇంకొకడు ఉండొద్దు అని. వాళ్ళిద్దరికీ మధ్యనే పోటీ వచ్చింది, యుద్ధం. భారతదేశము, భారతీయుడు, సనాతన ధర్మం వాడి గొప్పతనం ఏమిటంటే అందరూ బాగుండాలి నాయన, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్ అని అన్నాడు. వీడంత గొప్పవాడు. సనాతన హిందూ ధర్మం ఎక్కడ గొప్పది అంటే ఇటువంటి చోట గొప్పది. నేను తప్ప నువ్వు బతకొద్దు, నేనే బతకాలి, ప్రపంచమంతా నేనే వ్యాపించాలనేవాడు ఒకడున్నాడు. అసలు నువ్వెట్లా బ్రతుకుతావురా, నేనుండగా బతికితే నేను కదా వాడు. మొత్తం వీళ్ళిద్దరితోనే సమస్య ప్రపంచానికి. వాళ్ళిద్దరే కొట్టుకుంటున్నారు. అదే ప్రపంచ యుద్ధం. ప్రపంచానికి ఏం యుద్ధం రాలేదు. అందుకని ప్రపంచంలో అందరికీ తెలిసిన సత్యం ఏమిటంటే ఇవాళ భారతదేశమే అన్నిటికన్నా సురక్షిత ప్రాంతం. ఏమిటంటే ధర్మో రక్షతే రక్షిత, ధర్మం భారతదేశం అని భారతం వైపు చూపులు ఆకాశాన్ని చూసినట్లుగా, సూర్యుడిని